యూకేలో మాస్టర్స్ అనగానే ఆబ్వియస్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికీ ఫైనాన్షియల్స్. సో అసలు యూకే అందుబాటులో ఉందా లేదా మనకి? మా వీసోర్స్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఇంత స్టాండర్డ్గా ఎందుకు ఉందనంటే, మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీస్ ఎలాంటివి అంటే మేడం, టాప్ యూనివర్సిటీస్ అయి ఉండాలి, తక్కువ బడ్జెట్లో ఉండాలి, అండ్ 100% వాళ్ళు జాయిన్ అయిన తర్వాత ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఇచ్చే యూనివర్సిటీస్ ఏమున్నాయి, అండ్ దానితో పాటు ఇతను చదువుకున్న కోర్స్, స్టూడెంట్ చదువుకున్న బ్యాక్గ్రౌండ్ కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్స్కి ఆ యూనివర్సిటీ ఎంత సూటబుల్గా ఉంది, ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దట్ కోర్స్ ఇతను అక్కడ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్కి వెళ్ళాలన్నా, ఎంప్లాయ్మెంట్కి మారాలన్నా ఎలాంటి గైడెన్స్, ఎలాంటి రూట్ అనేది ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి ప్రతిదీ, అంటే ఒక స్టూడెంట్ మన ఆఫీస్కి వస్తే మేడం ప్రాపర్ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ మనం తీసుకోవడం జరుగుతుంది. యూకేలో మాస్టర్స్ జస్ట్ 15 lakhs లోపే అతి తక్కువ బడ్జెట్లో 2 years మాస్టర్స్ విత్ 100% ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ఇస్తున్న యూనివర్సిటీస్ సజెస్ట్ చేస్తాం. అవి మళ్ళీ ర్యాపిడ్ గ్రోయింగ్ సిటీస్, పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్కి ఆపర్చునిటీస్ ఎక్కువ ఇచ్చే సిటీస్, అండ్ పార్ట్ టైమ్ ఆపర్చునిటీస్ దొరికే సిటీస్ ఏవో ప్రతిదీ వెరిఫై చేసి మరి మనం స్టూడెంట్స్కి ఇస్తాం. 15 లక్షల్లో యూకేలో మాస్టర్స్ చేయొచ్చు మీరు చెప్తున్న దాన్ని బట్టి. టాప్ సిటీస్ అండ్ ఆల్సో వర్క్ పర్మిట్, పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఇచ్చే మెజారిటీ ఆపర్చునిటీస్ ఉన్న సిటీస్, అండ్ ప్లేస్మెంట్స్ ఇచ్చే యూనివర్సిటీస్, పార్ట్ టైం ఆపర్చునిటీ ఉన్న ప్లేస్, అన్ని మాకు కూడా ఒక 10 స్టెప్ గైడెన్స్ వెరిఫికేషన్స్ ఉంటాయి మేడం. చెక్ పాయింట్స్ ఒక 10 పెట్టుకుంటాం. ఒక స్టూడెంట్ మన దగ్గరికి వచ్చారంటే అతను మా ఫ్యామిలీ నుంచో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మనం యూకేకి మాస్టర్స్కి పంపిద్దాం అనుకుంటే ఎలాంటి కేరింగ్స్ తీసుకోవాలి, ఎలాంటి ప్లేస్ చూసుకోవాలి, ఎలాంటి యూనివర్సిటీ చూసుకోవాలి, ఎలాంటి కోర్స్ చూసుకోవాలి, అయిపోయిన తర్వాత అక్కడ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో మేము పర్సనల్గా వెరిఫికేషన్ చేసి వాళ్ళ కోర్సుకి నువ్వు ఈ యూనివర్సిటీ, ఈ ప్లేస్ ఇక్కడ చదువుకుంటే 100% నువ్వు సెటిల్ అవుతావు అనే నమ్మకం మాకు వచ్చింది. తర్వాత మేము సజెషన్ స్టూడెంట్స్కి ఇస్తాం, యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఇస్తాం, అన్ని వెరిఫై చేసుకొని వాళ్ళు మళ్ళీ 1-2 సార్లు చెక్ చేసుకొని మన దగ్గర ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటున్నారు. ఆ విధంగా మీరు అన్ని విధాలా జల్లెడ పట్టేసి బెస్ట్ యూనివర్సిటీస్ ఇస్తారు. ఫిల్టరేషన్ అనేది చాలా సో ఇంపార్టెంట్. ఏ స్ట్రీమ్స్ మామూలుగా మనకి ఫారిన్ లో మాస్టర్స్ అనగానే అందరికీ ఒకటే గుర్తొస్తుంది, ఐటీ, కంప్యూటర్ సైన్స్ అని. మీరు ఏ స్ట్రీమ్స్ లో మాస్టర్స్ ఆఫర్ చేస్తున్నారు మేడం? ఇప్పుడు మాస్టర్స్ కి మన దగ్గర 3 years డిగ్రీ చదువుకున్న స్టూడెంట్స్ కైనా, ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ, బీకామ్, బీఏ ఏదైనా అవ్వచ్చు, డిగ్రీ చదువుకున్న స్టూడెంట్స్ కైనా, బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎనీ కోర్స్ లైక్ కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు, ఈసీ అవ్వచ్చు, లా చదువుకున్న స్టూడెంట్ అయినా, నర్సింగ్ చదువుకున్న స్టూడెంట్ అయినా, మెడికల్ చదువుకున్న స్టూడెంట్ అయినా, పారామెడికల్ కోర్సెస్ చదువుకున్న స్టూడెంట్ అయినా, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీ అందిస్తున్న దేశం అట్ ప్రెజెంట్ సినారియోలో ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఓన్లీ యూకే. ఎందుకంటే మేడం యూకే అనేది ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్కి వెళ్ళే స్టూడెంట్స్ మెజారిటీ దే విల్ కాన్సన్ట్రేట్ ఆన్ లైక్ సాఫ్ట్వేర్ మీదనే, అవును, ఐటీ కోర్సెస్ మీదనే ఎక్కువ మంది స్టూడెంట్స్ యూఎస్ఏకి ప్రిఫర్ చేస్తారు. యూకే అనేది అలా కాదు మేడం. ఇప్పుడు మనకు యూకే ఈజ్ అ కింగ్డమ్ ఆఫ్ 4 countries. మనకు ఇంగ్లాండ్ అవ్వచ్చు, స్కాట్లాండ్ అవ్వచ్చు, వేల్స్ అవ్వచ్చు, నార్థన్ ఐర్లాండ్ అవ్వచ్చు, ఇలా 4 countriesని ఒక సమూహం మనం యూకే. ఎందుకు వీసోర్స్కి ఇంతమంది స్టూడెంట్స్ వస్తున్నారంటే బికాస్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్. మేము యూకేలో మాస్టర్స్కి పంపించే ముందు అక్కడ ప్రతి అణువు వెరిఫై చేసి అక్కడ ఉన్న యూనివర్సిటీస్ గురించి కనుక్కున్న తర్వాత మనం స్టెప్ తీసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు సదరన్ ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు మెజారిటీ సెక్షన్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఏవైతే మనకు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఈ టైప్ మనకు లండన్లో చూసుకుంటే మేడం, లండన్ లేదంటే మనము బెర్మింగమ్, నాటింగమ్ ఆర్ లివర్పూల్, మాంచెస్టర్, ఇవన్నీ కూడా ర్యాపిడ్ గ్రోయింగ్ సిటీస్ ఇన్ ఐటీ హబ్బులు ఇవన్నీ మనకు యూకేలో. వెన్ కమింగ్ టు మీకు నార్థన్ ఇంగ్లాండ్ ఇటువైపు వెళ్ళొచ్చు, ఆర్ స్కాట్లాండ్లో ఎడిన్బర్గ్, గ్లాస్గో మేడం. అసలు మీకు కంప్యూటర్ సైన్స్ చదువుకున్న స్టూడెంట్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, ఆర్ ఈసీ సెమీ కండక్టర్ సంబంధించిన VLSI కోర్సెస్ చదువుకున్న స్టూడెంట్స్ అవ్వచ్చు, పారామెడికల్ కోర్సెస్ చదువుకున్న స్టూడెంట్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా 100% ఆపర్చునిటీ ఇస్తున్న సిటీస్ లైక్ ఎడిన్బర్గ్, గ్లాస్గో ఉంది. వెన్ కమింగ్ టు వేల్స్ ఉంది, కార్డిఫ్, ఇలాంటివి చాలా ప్లేసెస్లో ఒక్కొక్క ప్లేస్ ఒక్కో దానికి ఫేమస్ అక్కడ. సో అన్ని కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు మీరు? అన్ని కోర్సెస్ మేడం. డిగ్రీ, గ్రాడ్యుయేషన్ ఒకటి మేడం. అబ్రాడ్కి వెళ్ళి నేను సెటిల్ అవుదాము అనుకున్న ఒక స్టూడెంట్ ఉంటే వాళ్ళని సెటిల్ చేసే రెస్పాన్సిబిలిటీ వీసోర్స్ తీసుకుంటుంది. ఈ మాట చెప్పారు, అది పెద్ద భరోసా అండి. నిజంగా మేడం.